నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు నగరపాలక సంస్థ నందు జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు సదరుతలపాడు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ రానున్న 6 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ అందజేశారు. కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వసతి గృహాల్లో చదువుకునే 2600 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుండి 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వసతి గృహాల్లో 100% ఉత్తీర్ణత రావాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చేలా విద్యార్థులు చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో కూడా మీరు మేక్ ఫుల్ యూస్ ఆఫ్ ఇట్. సో అది మీకు ఒక ఐడియా కోసమే ప్రాక్టీస్ చేయడానికి. అదర్వైజ్ మీకున్న బుక్స్ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ దానికి మీరు పూర్తిగా తయారు చేసి ఉండాలి. సో ఇది మీరు ఒక ఎగ్జామ్ లాగానే ముందే ఒక మోడల్ క్వశ్చన్ పేపర్స్ లాగా అది రీడ్ చేయండి. నేను కూడా చూసాను, బాగానే ఉంది బుక్. మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనకు హాస్టల్స్లో ఉన్న ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ 100% ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ కూడా పాస్ అవ్వాలని కోరుతున్నాను. సో త్వరలోనే వి విల్ ఇంటరాక్ట్ ఆల్సో. నేను ఆల్రెడీ మీ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి చెప్పి ఉన్నాను. ఒక వీక్లీ వన్స్ మీ ఎగ్జామ్ వచ్చే వరకు మీకు ఏ డౌట్స్ ఏదైనా మీకు ఉంటే వి విల్ ఇంటరాక్ట్. అది పెట్టించండి. మీరు అందరు కూడా అంటే టాపర్స్ గా రావాలి. జస్ట్ పాస్ కావడమే కాకుండా టాపర్స్ గా మనం రావాలి, స్టేట్ లోనే ఫస్ట్ రావాలి అనే ఉద్దేశంతో మీరు ఆ మోటివేషన్ తో మీరు చదవాలి. జస్ట్ లాస్ట్ 1 month ఉంది మీ అందరు కూడా. అంటే ముందు నుంచి ఎంత బాగా చదివి వచ్చినా ఆ లాస్ట్ ఇప్పుడు మ్యారథాన్ మీరు రన్ చేస్తున్నప్పుడు అక్కడ మీ బౌండరీ వచ్చినప్పుడు ఇంకా స్పీడ్ గా పోతారు. అలా అనుకోండి. ఇప్పుడు లాస్ట్ 9 months 10 months మీరు ఎంత బాగా చదివినా ఈ లాస్ట్ 1 month ఇప్పుడు చాలా బాగా ఫోకస్ పెట్టి నేను టాపర్ గా రావాలి అని మీరు ప్రతి ఒక్కరు స్టేట్ టాపర్ గా రావాలి అని మీరు గోల్ పెట్టుకుంటే కనీసం డిస్ట్రిక్ట్ టాపర్ అయినా వస్తారు. ఒంగోలు పట్టణానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గడిచిన 7 నెలల కాలంలో ఒంగోలు పట్టణంలో పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణ, కాలువల పూడికతీత, సుందరీకరణ, పచ్చదనం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు ఒంగోలు పట్టణంలో అభివృద్ధి అటక ఎక్కిందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని డివిజన్ల నందు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, త్వరలోనే అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. రానున్న 6 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దామచల్ల పేర్కొన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపే నగరంలో నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సందరూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారామీటర్ చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చాలని ఆయన కోరారు. మనం ఏదైతే డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ మనం స్టార్ట్ చేసాం. ఒకటి మన సభ్యులందరూ కూడా మనం తెలియపరిచేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు కంప్లీట్ అవబోతాము. 7 నెలల్లో కూడా మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కూడా ఏదైతే
ఒక పని కూడా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దాన్నంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్నీ కూడా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు. మన మిగతా డివిజన్స్ అన్నిటి కూడా పనులు ఉన్నాయి, మనం చేయాల్సి ఉన్నాయి. దాంట్లో మీరు మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లు పిలిచేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, చివరికి 5 సంవత్సరాల నుంచి పూలికలు తీయకుండా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతాం. దాంతోపాటు మనకి ట్యాక్స్లు కానీ ఇట్లా వచ్చిన దాని మీద బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ డివైడర్లు కానీ ఎక్కడికెక్కడ పడితే అక్కడ చెత్త కానీ ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉండాలి. అందుకని చెప్పేసి దాన్ని అన్నీ కూడా మొదలు పెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాల్లో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్తో అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చేది ఇంకా తొందరలోనే సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ అనేది ఎక్కడ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాము. వారం రోజుల్లో అప్పుడు దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మొన్న మాట్లాడినప్పుడు కమిషనర్ గారికి చెప్పాం. ఒకటి శానిటేషన్ మీద ఒక 2 మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఒక చెత్త అనేది కనపడకూడదు. ఏదైనా ట్రాక్టర్ రోడ్డు పక్కన వేసినా కూడా అది ఇమీడియట్గా వీళ్ళు ఐడెంటిఫై చేసి తీయాలి. ఎవరు వేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. డివిజన్స్లో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా క్లీన్గా మార్నింగ్ సచివాలయం వీళ్ళ వర్కర్స్ వచ్చేసి ఆ డివిజన్లో చెత్త తీసుకెళ్తున్నారా లేదా, దానికి ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటనేది కూడా చూసుకొని చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు. అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. ఈరోజు టవర్ లైట్స్ పెట్టాం. మన టైంలో ఆ రోజు చిన్న లైట్లు ఉన్నాయని చెప్పి అప్పుడు ఎన్హెచ్లో వేసే లైట్లు తీసుకొచ్చి పెట్టాము. అంటే నైట్ కూడా డే టైం లాగా ఉండాలని చెప్పి అలాంటిది దానికి దండ పెట్టమన్నాం. అదేవిధంగా నైట్ శానిటేషన్ నైట్ స్వీపర్స్ కూడా పెట్టమన్నాం. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారు కూడా తెలియపరుస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొంచెం బాగానే చేస్తున్నారు. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవు, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెడన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్ క్లీన్లీనెస్
ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ ఇంకా కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద ఈ డ్రింక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేర్నమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్ డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మా ఏరియాస్లో కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లో కూడా పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మూడో ఫైనల్ విషయం ఏంటిదంటే ఎస్సీ సప్లైన్లో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఏరియాలో దాన్ని మీరు ఆ ఫండ్స్ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మినిమం 40% ఉన్న ఏరియాస్ దాని మీద ఆ ఉద్దేశం అది దాని మీద ఎస్సీ సప్లైను నిధుల్ని కేటాయించాలని మరి కోరుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు ఇందాక ఆయన స్పీచ్లో చెప్తా ఉన్నారు. మా పేరమిట ట్యాంక్ 198 acres ఉంది. అది మనకి అది చాలా అంత పెద్ద ల్యాండ్ ఉండటం అది ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా అంత వాకింగ్ ట్రాక్గా చేయాలని రాబోయే అమలుతో 2-3లోనూ మీరు పెట్టి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, దామచంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు ఈ శానిటేషన్ స్టాఫ్ మరీ ముఖ్యంగా ఈ ఏరియాస్లో తిరిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఈ మధ్య కొన్ని రోజుల క్రితం హెల్త్ రీజన్స్ దృష్ట్యా వైద్యులు తనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వైద్యుల బృందం సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలనుకున్నప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీన చెన్నైలోని అపోలో హాస్పిటల్లో బైపాస్ హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం తెలిపారు. రేపు మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులతో ఆపరేషన్ సక్రమంగా జరిగి మీకు సేవలు కొనసాగించేందుకు మెరుగైన ఆరోగ్యంతో మీ ముందుకు త్వరలోనే ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని మాగుంట తెలిపారు. హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది ఒకటి చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు 6వ తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు. ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్. ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండదనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్కి ఒక నిర్ణయం చేసుకున్నాను నేను. రేపు మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని, మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా కొనసాగించే దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం. ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం. కొన్ని రోజులే, ఇది ఎక్కువ రోజులు కాదు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.
ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్ తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 29 అంశాలతో కూడిన అజెండాను మేయర్ ప్రవేశపెట్టారు. వాటిలో 1-2 మినహా మిగిలిన అంశాలను సభ్యుల అంగీకారంతో ఆమోదం తెలిపారు. ప్రధానంగా మైనారిటీలకు సంబంధించిన కబరస్థాన అంశం చర్చకు రాగా అంశంను పూర్తిగా రద్దు చేయాలని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేయగా తాత్కాలికంగా అంశాన్ని వాయిదా వేశారు. వాటితో ఇతర అజెండాలపై మాట్లాడే అవకాశం తమకు కల్పించడం లేదని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం జరిగిన అంశాలు సభ్యుల ఆమోదంతో తీర్మానం పొందాయి. ఈ క్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు బదులిచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా మేయర్ బాధ్యత స్వీకరించిన వేమూరి సూర్యనారాయణను శాసనసభ్యులు దామచల జనార్దన్, విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. 492 రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్గా ఉందని చెప్పి అందరూ కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి షాదికాన యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతబడిపోయి మూలపడిపోయినటువంటి షాదీఖానా బిల్డింగ్ ని వారు ఎంతో మనకున్నటువంటి సంబంధించినటువంటి మ్యారేజ్ హాల్స్ కానీ వీటన్నిటి కూడా ఎంతెంత కార్యక్రమం పరిస్థితి చేస్తున్నారనే దాని మీద. కాకపోతే ఇది ఓన్లీ ముస్లిం సోదరుల కోసం, చారిటీ కోసం ఏర్పరచడం జరిగింది. కాబట్టి దీన్ని యాక్చువల్గా మేము అనుకున్న ప్రపోజల్ దీన్ని యాక్చువల్గా మున్సిపాలిటీ కాకుండా ఇది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే మన ఎన్టీఆర్ కళాక్షేత్రం లాగా దాన్ని మెయింటెన్స్ పెడితే మనకి దాని మీద ఇన్కమ్ కూడా వస్తుందని షాదీఖానా కమిటీ వేసి కమిటీకి అప్పగిద్దాం అనేది నా ఆలోచన. రెండవది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీసీకి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాం. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేసి మిగతాది ఎవరన్నా కూడా తీసుకోవాలంటే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మినిమం ప్రైస్ దానికి ఏదైతే ఉందో దాన్ని మనల్లంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని తీసుకుంటున్నారు. ప్రజెంట్ రోజు తీసుకుంటున్నారు. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేయర్ గౌరవించాలి అధ్యక్ష. లోటుపాట్లు మేము కూడా చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. క్రిటికల్ కానీ సెన్సిటివ్ కానీ కొన్ని అంశాలు చూసుకోవాలి. అన్ని మనం వాళ్ళకి మంచి చేయడానికి చేశాము. దాని పరిష్కారవంతంగా ఎమ్మెల్యే గారు లోకల్ ప్రజలు కానీ మైనార్టీ వర్గ అందరూ మాట్లాడి
అందరూ ఆమోదయోగ్యమైతే నేను ఎరాడికేట్ చేయాలనే అంశం వాయిదా ఏమంటున్నారు. ఇది 2 ఎకరాలు ఏదైతే 7వ డివిజన్ ఉందో 7వ డివిజన్ పక్కన పాత టైంలో కౌన్సిలర్ అప్రూవ్ చేశారు అని చెప్పి మనకు వచ్చింది. అంటే 20/11/2020. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అంటే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనారిటీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా ఇది ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దాన్ని ఎలక్ట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకున్నామని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు రాజకీయాలు కాదు. ప్రాంతంలో సంబంధించిన డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీపల్లి గుంటూరు వారి పంపగా వారు ఆమోదించున్నారు. 44 సర్క్యులేషన్ ప్యాటర్న్ వివరాలను జతపరచడమైంది. సదరు ఆమోదించిన సర్క్యులేషన్ ప్లాన్లను సంఘ సచివాలయ మరియు ఒంగోలు నగరపాలక సంస్థ నోటీసు బోర్డుల అభ్యంతరములు మరియు సూచనలు కూడా ఉంచడం జరిగినది. వాటిని యాజిటీస్గానే ఉన్న కొలతల ప్రకారం చేశారా, లేదంటే ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది నేను మీ ద్వారా ఏసీబీ గారు అడుగుతున్నాను. యాజిటీస్గా యాజ్ అన్ గ్రౌండ్ అంటే కంజెస్టెడ్ ఏరియా, ఓన్లీ కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉండి కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల్లోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే ఈ 44 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే. అంటే అక్కడ జనాలకి ఆ ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్డు విడ్త్ కాకుండా ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వాళ్ళు సూచనలు చేశారు. అందుకని యాజిటీస్గా యాజ్ అన్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ తయారు చేసి ఆమోదం చేశారు. సిగ్గు పేదల్ని తొలగించడం, సిగ్గు పేదల్ని తొలగించడం, పేదల యొక్క చాపులు తొలగించడం, సిగ్గు పేదల యొక్క మార్కెట్లో పేద కుటుంబాల యొక్క చాపులు తొలగించడం, సిగ్గు పేదల యొక్క చాపులు తొలగించడం, రద్దు చేయాలి. కింది క్యాడర్ ఉద్యోగులను ఒక కార్పొరేషన్ నుండి వేరొక కార్పొరేషన్కు బదిలీ చేయటకు జనరల్ ట్రాన్స్ఫర్ సమయంలో కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్కు బదిలీ చేసిన విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థ వేకెన్సీ పొజిషన్ ఏ చట్టం ప్రకారం అడిగినారు 9/10/2024 గల వాటి లెక్కలో బదిలీలకు సంబంధించిన అభివృద్ధి పొజిషన్ ప్రస్తావించినారా లేదా మరియు సంబంధిత ఫైలు పొందుపరిచిన జీవోఎంఎస్ నెంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన. కాకపోతే ఏదైతే మీ ద్వారా కమిషనర్ గారికి కానీ రెవెన్యూ అధికారులు కానీ ఒకటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని హౌసెస్ కి అసెస్మెంట్ నెంబర్స్ డబుల్ అసెస్మెంట్స్ నెంబర్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే వాటర్ ట్యాక్స్ అవనండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవనండి మరియు హౌస్ ట్యాక్స్ అవనండి డబుల్ అసెస్మెంట్స్ ఉండటం వల్ల ఏరియాస్ బాగా పెరిగిపోయి పెండింగ్ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒకసారి ఎంక్వైరీ చేపించి ఏదైతే డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని సింగిల్ అసెస్మెంట్స్ గా చేసి
వారికి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష, మన కార్యాలయం చుట్టూ తిరుగుతూ. మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. చాలా చోట్ల ఇలాంటి అసెస్మెంట్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది కాబట్టి మార్చి ఎండింగ్ తర్వాత అన్నింటినీ మొత్తము ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చి తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని తెలియజేయడమే. దాన్ని కూడా బ్యాన్ చేయవలసిందిగా గౌరవనీయమైన ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం అధ్యక్ష. నగరంలో మీరు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్ స్టాండ్ గత 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇరుకుగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు పూర్తిగా దాన్ని తొలగించి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి. ఒక కార్పొరేటర్ గారి దగ్గర బంధువులైనా కూడా ఆయన కూడా కన్విన్స్ చేసి ముందు ఆ అప్రోచ్మెంట్ అన్ని తీసేసి అవి విధంగా చేస్తారు. అదేవిధంగా మన మంగళగూడెం ఎక్స్టెన్షన్ కానీ అక్కడ మన కర్నూలు రోడ్లో కాలువ పాత కాలువ చేసి అతి త్వరలో ఒక 4 months 5 months లో కంప్లీట్ చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా పనులు కూడా చక్కగా బ్లాక్ పోయడం త్వరతగతిన జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మన అమలు ఛాన్సలర్ కాపర్చన చంద్ర గారికి అలాగే ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా ఈ కార్పొరేట్ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఎన్నో బాధపడ్డాం అక్కడ నెల్లూరు బస్ స్టాండ్ రత్నమాల వస్తూ మెయిన్ డ్రైన్ ఉంది. చిన్న వర్షం పడ్డా కానీ ఆ డ్రైన్ అంతా వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి అంతా అక్కడ టెంపుల్ కూడా ఉంది, వినాయక టెంపుల్. అది కూడా ఊళ్ళో వాటర్ ప్రజలు బాగా ఇబ్బందిగా ఉంటారు. గతంలో జాతీయ 40 లక్షల నుంచి టెండర్ పిలిచి గవర్నమెంట్ చేశారు. కానీ టెండర్ వేశారు కానీ వాళ్ళకి బిల్లులు రాలేదని చేయలేదు. దాన్ని లాస్ట్ టైం అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు దాంట్లో కూడా క్యాన్సిల్ చేశారు. లాస్ట్ వీక్లో మన ఎమ్మెల్యే గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. దయచేసి అది మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ రైలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వస్తువు కూడా ఏదో ప్లాంట్లో పెట్టవలసిందిగా ఎమ్మెల్యే గారికి కోరలేదు. ఎందుకంటే టౌన్లో చాలా చోట్ల ఇలాంటి వర్షం నీరు అంతా కూడా రోడ్లపైన ఉంది. సో దాన్ని ఖచ్చితంగా గౌరవ కార్పొరేటర్ నాగరాజు గారు అడిగినట్టుగా త్వరలో దానికి కూడా నిధులు కేటాయించి అక్కడ కూడా ఈ డ్రైనేజ్ ఇష్యూని పరిష్కరిస్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 20, 25 బడ్జెట్ కార్పొరేటర్స్కి ధన్యవాదాలు. చివరిగా ఒంగోలు అందరూ కూడా వారి సమస్య చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని పరిష్కరించే వాటర్ సర్వీస్ కానివ్వండి, ఇంకా కొన్ని గ్రీన్ బెడ్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి కూడా దయచేసి దాన్ని కూడా ఎందుకంటే చనిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు సిబ్బంది కూడా ఈ చివరి సంవత్సరం డివిజన్లో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా మంచిగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తారు. రథసప్తమి సందర్భంగా ఒంగోలు నగరంలోని మంగమ్మ డిగ్రీ కళాశాల ఆవరణంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 గోవులకు భక్తి శ్రద్ధలతో గోపూజ చేసి గోమాతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద వేద పురోహితులు మంత్రోచ్చరణ మధ్య యజ్ఞాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు తమ్మిశెట్టి లక్ష్మి మాట్లాడుతూ గోవును ప్రతి ఒక్కరూ పూజిస్తుంటారని, గోమాత విశిష్టత తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో ఉత్పత్తులను ప్రతి గ్రామంలో వాడే విధంగా చైతన్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం ప్రకారం గో ఆధారిత వస్తువులను వాడాలని కోరారు. హైదరాబాద్కు చెందిన విజన్ ఇన్నోవేషన్ ఫౌండర్ ప్రవీణ మాట్లాడుతూ తన సంస్థ ద్వారా గో ఆధారిత ఉత్పత్తులపై ప్రజలకు మరింత అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకుడు కంది రవిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు సిహెచ్ కృష్ణారెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు విజయరావు, సత్యవతి, పావని, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. చేయాలి కదా మరి అమ్మాయిని. రండి. माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की గొప్ప కార్యక్రమం అనేది లక్ష్మి గారు, మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతోమంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈరోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మామూలు విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు ఏంటంటే మన గోశాలలో ఎన్ని పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. వెళ్ళారు, మాట్లాడొచ్చారు. వాళ్ళతో ముందుగా ఆయన కలవలేకపోయినా పక్కన మాట్లాడొచ్చారు హరిప్రసాద్ గారితో. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఊరకనే ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ప్రొఫెసర్ లక్ష్మీ కమిషెట్టి గారు
నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, స్పెషల్గా గోమాత గురించి, గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది. సో ఆ విషయంగా నేను గోమయ పుష్పం అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. గోమయం అంటే ఆవు పేడ, దేశీవాలి ఆవు పేడ. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ ఆవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశీవాలి ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్, హోలీ వేస్ట్ అంటే పువ్వులని, దేవుడికి ఉపయోగించే పువ్వులని కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు. ఒకటి గో ఆధారిత వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాము. అది కాకుండా ఇప్పుడు మన కేవీఐసి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కూడా ప్రాకృతిక పెయింట్ అనేసి, బ్రిక్స్ అనేసి అలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే పాలుకు కాదు, గోమయానికి ప్రాచుర్యం రావాలి. నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. కానీ అందరూ గోవును పూజిస్తారు, అది వేరే విషయం. కానీ గోమాత యొక్క విశిష్టత అందరికీ కూడా తెలుసు. కానీ గో ఉత్పత్తులను మనము ఎంకరేజ్ చేసి అందరూ కూడా విలేజెస్లో కూడా ప్రతి గ్రామంలో గో ఉత్పత్తులు అందరూ వాడే విధానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏ రోజైతే గోవు వల్ల మనకి ఉపయోగాలు మనకు తెలుసు, కానీ గో ఉత్పత్తుల వల్ల కూడా మనము ఎంతో లాభం పొందుతాము. మన సనాతన ధర్మం ఏంటి అంటే గో ఆధారిత వస్తువులు మనం యూజ్ చేయడమే, వాడడమే. ఏమండి, మనం గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం, అదొక్కటే చాలండి. మనం ఎన్నో చెప్పుకొని అవసరం లేదు. గో ఆధారిత వ్యవసాయం చేస్తే చాలు. అందుకొరకే నేను యువతతో ఉజ్వల భవిష్యత్ అనే బుక్ను కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. ఒంగోలు నగర ఉత్తర బైపాస్ రోడ్డు ఎందలగలి మంగమ్మ కాలేజీ ఆవరణలో ఈరోజు 108 ఆవులతో పూజ కార్యక్రమం ఆరంభం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన ఎందరో అతిరథ మహారాజులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారికి, అమ్మవారికి పూజ చేస్తే 103 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేసిన పుణ్యం లభిస్తుందని నేను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క తీర్థప్రసాదాలని, అన్నప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క పుణ్యాన్ని ద్విగుణీకృతంగా పొందవలసిందిగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మార్కాపురం ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వెల్లడించారు. 1200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుల మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు శాసనసభ్యులు కందుల తెలిపారు. మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారన్నారు. మార్కాపురం మున్సిపాలిటీతో పాటు 4 మండలాలకు చెందిన ప్రజలు ప్రజా దర్బార్లో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కందుల కోరారు. రానున్న బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కానున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి తెలిపారని, త్వరలోనే ప్రత్యేక జిల్లా సాకారం తీరబోతున్నట్లు నారాయణ రెడ్డి వెల్లడించారు. ముందుగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిన్న జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివినెరుగని రీతిలో జరిగాయి. 1200 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తిగా వచ్చాయి. నాకు తెలిసి రేపు ఎల్లుండి టెండర్స్, త్వరలో వాటర్ సమస్య అనేది తీరుతుందని. ఈ నెల 24వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించే విధంగా మేమందరం అధికారుల, మా నాయకుల్ని ఒప్పిస్తామని, ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసేదానికి శాయశక్తిలా ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాం. మార్కాపురం అతి త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారిలో కూడా మాట ఇచ్చారు. త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయిస్తాం. కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని, దీనికి మీ ఆశీస్సులు మాకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. రేపు శనివారం నుంచి మార్కాపురంలో
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, మీరు ఎక్కడో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ముందుగా హోటల్ కోలస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి చర్చ్ సెంటర్ వరకు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను బీమా రంగంలోకి అనుమతించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లను అమలులోకి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎరువులు, ఆహార సబ్సిడీ, పంటల బీమా, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన కార్మిక రంగం పూర్తిగా నష్టపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, లలిత కుమారి, సిపిఐ నాయకులు గుంటెపల్లి శ్రీనివాసరావు, కొండారెడ్డి, బాలకోటయ్య, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి 3 వ్యవసాయ కార్మిక చట్టాలు సవరణ చేస్తామని చెప్పింది, కానీ అదేవిధంగా కార్మిక సంఘాల మీద పెట్టినటువంటి 4 సవరణలు కూడా ఊసెత్తకపోగా ఈరోజు కేవలం మేము విమానాలు పెంచాము, వందే మాతరం పెంచాము, డబ్బులు పంచుకునేవాళ్ళు మా కాడ అవినీతి వాళ్ళు లేరని చెప్పుకుంటున్నాను నిన్న. కానీ వాస్తవంగా అవినీతి పరులందరూ నీకాడనే ఉండే, ఇంకా నువ్వు రాస్తారు వాళ్ళ గురించి. ఎలాంటి దౌర్భాగ్యంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రైతాంగానికి కనీసం మద్దతు ధర లేకుండా దేశవ్యాప్తంగా దోపిడీ దొంగల చేతుల్లో అధికార వ్యవస్థను పెట్టాలనే ఉద్దేశంతో ఆయన బడ్జెట్ పెట్టడం, కొంతమంది మహానుభావులు అయితే ఇది వికసిత భారత్కి నిదర్శనం అని చెప్పి సిగ్గు లేకుండా కూడా బడ్జెట్ని పొగుడుతూ ఉన్నారంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితి, ఈ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనకి గుర్తవుతుంది. కాబట్టి ఎమ్మటే ఈ రైతాంగ కార్మిక వ్యతిరేక ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కేంద్ర బడ్జెట్ పత్రం దగ్ధం చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు. అట్లాగే ఈ కేంద్ర బడ్జెట్ చూస్తూ ఉంటే ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. దేశ ప్రజానీకాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. అట్లాగే ఈరోజు మనం చూస్తూ ఉంటే రైతాంగంలో ఈరోజు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నివారించాల్సినటువంటి దీంట్లో అలాంటి ఏమీ కనిపించలేదు. దాంతోపాటుగా ఈరోజు ఉపాధి హామీ పథకానికి కూడా ఈరోజు నిధుల కేటాయింపులు తగ్గించినటువంటి ఇవి ప్రభుత్వం. అట్లాగే ఉపాధి హామీలో ఈరోజు 70% పైగా ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు. పేదలు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. మద్దిపాడు మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెద్దిరెడ్డి కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తేదీ ఆదివారం రోజున జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొంటారని అన్నారు. ఈ
వేడుకల్లో పాఠశాల కళాశాల పూర్వపు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కడియాల యానదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మద్దిపాడు ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 ఆదివారం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఇంకా కొంతమందికి మీకు అందుబాటులో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకి ఎవరికైనా సమాచారం కనుక అందకపోతే మీరు ఎవరికైతే సమాచారం అందిందో వారి ద్వారా సమాచారాన్ని ఇతర విద్యార్థులకు పంపించవలసిగా ఈ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 9వ తేదీ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ భోజన ఏర్పాట్లు మరియు టీ స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరందరూ తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా జరుగుతున్న వాహన సేవలు ప్రకాశం రచయితల సంఘం అధ్యక్షులు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు 7 వాహనాలు 5 వాహన సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. హంస వాహన సేవ, హనుమత్ వాహన సేవ, శేష వాహన సేవ, ముత్యపు పందిరి వాహన సేవ, సర్వభూపాల వాహన సేవకు వ్యాఖ్యానాన్ని అందజేశారు. ఆయా వాహనాలు తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్న సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ దేవమూర్తులుగా అలంకరించుకొని స్వామివారి వాహనం ముందు నడిచారు. దీంతో పాటు కోలాట బృందాలు, నృత్య కళాకారులు గజాల స్వామి వారి ముందు నడిచారు. మేళ తాళాలతో మాడవీధి సేవ అత్యంత నయన మనోహరంగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారు. జిల్లాలో మలేరియా కేసులను నియంత్రిస్తున్నానని జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు వెల్లడించారు. ఇటీవల ఆయన జిల్లా మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు పనిచేస్తూ దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి కేసులు వ్యాప్తి చెందకుండా వాటి కారకాలైన దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నానని మధుసూదనరావు తెలిపారు. నా పేరు ఎన్ మధుసూదనరావు. నేను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా ఈరోజు అనగా 1/2/2025 గౌరవ డిఎంహెచ్ఓ గారి దగ్గర నేను రిపోర్ట్ చేయడం జరిగిందండి. తర్వాత గౌరవ కలెక్టర్ మరి జిల్లా మేజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ మేడం గారు ఈ సీజనల్ వ్యాధుల పట్ల, ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ డిస్ట్లో తీసుకోవాల్సిన చర్యల గురించి నాకు స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారండి. వాటిని నేను తూచా తప్పగా పాటించి జిల్లాలో సాధ్యమైనంత వరకు ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు రాకుండా ఉండడానికి నివారణ చర్యలు ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని డెఫినెట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తామండి. ఈ డిసీజ్ బర్డెన్ అనేది ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం తగ్గించడానికి నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.